ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ ఇంకా ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్. ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఇన్స్టాన్స్ గా డేటా మెంబర్ ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఎలా రన్ అవుతుందంటే ఒకసారి క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగానే ఇది రన్ అవుతుంది. ఈ ఇనిషియలైజేషన్ అనేది ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ కి డైరెక్ట్ గా జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఆపరేషన్స్ ని తీసుకుంటుంది ఈ ఇనిషియలైజింగ్ టైంలోనే. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ లో జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే అసలు ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ అనేది దేనికి యూజ్ చేస్తాం? ఇది యూజ్ చేయడం బట్టి డైరెక్ట్ గా డేటా మెంబర్ నుంచి వాల్యూని అసైన్ చేసుకోవచ్చా? ఇన్స్టాన్స్ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని అసైన్ చేసుకోవచ్చా? ఇది మీకు డౌట్ రావచ్చు కదా. ఒకసారి దాని ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా, క్లాస్ బైక్ ఇంట్ స్పీడ్ బైక్ 7 అదే బైక్ 7 అనే క్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు బైక్ 7 అనే కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసాం. system.out.println స్పీడ్ ఈజ్ ప్లస్ స్పీడ్ ఎంత ఇస్తాం ఆ స్పీడ్ ఇక్కడికి వస్తుంది. పబ్లిక్ స్టాట్ నెక్స్ట్ స్పీడ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ బైక్ 7 ఈ బైక్ 7 కి B1 B2 అనే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు B1 B2 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. సో B1 స్పీడ్ ఈజ్ అని చెప్పి 100 స్పీడ్ ఈజ్ 100 అని వస్తుంది. 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసాం కాబట్టి. ఈ ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ అనేది మనం ఎక్కడెక్కడ పెర్ఫార్మ్ చేస్తామంటే మెథడ్ లోని, కన్స్ట్రక్టర్ లోని, బ్లాక్ లోని పెర్ఫార్మ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ క్రియేట్ చేసాం అండ్ అలాగే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఇన్వోక్ అవుతుంది అంటే ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ బైక్ ఇంట్ స్పీడ్ బైక్ 8 అని ఇచ్చాం. system.out.println కన్స్ట్రక్టర్ ఈజ్ ఇన్వోక్డ్. ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయితే కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత system.out.println ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ ఈజ్ ఇన్వోక్డ్. ఏది ఇన్వోక్ అయితే అది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ సేమ్ అలానే బైక్ 8 కి B1 B2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేస్తే ఫస్ట్ చూడండి ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ అనేది ఇన్వోక్డ్ అని ప్రింట్ అయింది. తర్వాత కన్స్ట్రక్టర్ ఈజ్ ఇన్వోక్డ్ అని ప్రింట్ అయింది. ఫస్ట్ ఏం చెప్తాం, కన్స్ట్రక్టర్ కన్నా ముందు ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ ఇన్వోక్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ ఇన్వోక్ అయింది. అలా కాకుండా మనం సూపర్ కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ అవుతుంది, తర్వాత ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఆ సూపర్ యూజ్ చేసుకుని ఆ ఎగ్జాంపుల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. క్లాస్ ఏ అయితే కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. system.out.println పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్. నెక్స్ట్ B2 ఎక్స్టెన్స్ ఏ. సో B2 అనేది చైల్డ్ క్లాస్. B2ది మళ్ళీ B2 తీసుకున్నాం. B2 లోపల సూపర్ అని ఇచ్చాం. సూపర్ అని ఇవ్వగానే ఏది తీసుకుంటుంది అనమాట. ఏ క్లాస్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్ కదా ఏ అనేది, ఆ క్లాస్ ది తీసుకుంటుంది. చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ అని ప్రింట్ అవ్వాలి. system.out.println ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ ఈజ్ ఇన్వోక్డ్. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ B2 B ఈక్వల్స్ టు న్యూ B2. సో B2 అనే క్లాస్ కి స్మాల్ b అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుందంటే పేరెంట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే సూపర్ ఇచ్చాం కాబట్టి. తర్వాత ఏమవుతుంది అంటే చైల్డ్ ప్రింట్ అవ్వట్లేదు, మనకి ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ అనేది ప్రింట్ అయింది. సూపర్ ఇవ్వడం బట్టి ఫస్ట్ పేరెంట్ క్లాస్ లోది తీసుకుంది. ఆటోమేటిక్ నార్మల్ గా అయితే ఇన్స్టాన్సే ఫస్ట్ ఇన్వోక్ అవుతుందని చెప్పుకున్నాం కదా, కానీ సూపర్ యూజ్ చేయడం బట్టి మనం పేరెంట్ క్లాస్ లో ఏదైతే ఇచ్చామో దాన్ని ఫస్ట్ ఇన్వోక్ చేసుకోవచ్చు, తర్వాత ఇన్స్టాన్స్ వస్తుంది. అండ్ లాస్ట్ మనం ఏదైతే ఇచ్చామో చైల్డ్ క్లాస్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఇది ఇన్స్టాన్స్ ఇనిషియలైజర్ బ్లాక్ కోసం. నెక్స్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ కోసం డిస్కస్ చేద్దాం. జావాలోని ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఎలా యూజ్ చేస్తున్నామంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది దాని ఇన్స్టాన్స్ అనేది ఏ టైప్ కి సంబంధించింది, అది సూపర్ క్లాస్ కా, సబ్ క్లాస్ కా, ఇంటర్ఫేస్ కా, దేనికి సంబంధించిందో చెక్ చేస్తుంది అనమాట ఈ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ అనేది. ఈ ఇన్స్టాన్స్ ఆఫ్ అనే ఆపరేటర్ ని మనం దీంట్లో కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అంటాం. ఈ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ ని జావాలో కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇన్స్టాన్స్ టైప్ ని కంపేర్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఏ వేరియబుల్ కైనా ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ అప్లై చేసామనుకోండి, అది ఖచ్చితంగా నల్ వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైనా వేరియబుల్ కి నల్ వాల్యూ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ దానికి అప్లై చేస్తే అది దాని వాల్యూ నల్
నల్ ఉంది కాబట్టి ఫాల్స్ అని చూపిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ సింపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సింపుల్ 1 అనే దానికి s అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. system.out.println s ఇన్స్టాన్స్ ఆఫ్ సింపుల్ 1. s అనేది సింపుల్ 1 యొక్క ఆబ్జెక్టే కదా. సో s ఇన్స్టాన్స్ ఆఫ్ సింపుల్ 1 అంటే ఇది ట్రూ అన్నమాట. సో ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇది ట్రూ అన్నమాట. సో ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే s అనే ఆబ్జెక్ట్ అనేది సింపుల్ 1 కి సంబంధించిందే కాబట్టి కంపేర్ చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అనేది అది సబ్ క్లాస్ కి సంబంధించింది అనుకోండి, అది పేరెంట్ క్లాస్ కూడా సంబంధించింది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్ అన్నాం. ఇక్కడ యానిమల్ అనేది పేరెంట్ క్లాస్, డాగ్ అనేది సబ్ క్లాస్. సేమ్ ఈ ఇన్స్టాన్స్ ఆఫ్ వేరియబుల్ కి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇప్పుడు చెప్పిందే క్లాస్ యానిమల్, క్లాస్ డాగ్ 1 ఎక్స్టెండ్స్ యానిమల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ క్లాస్ యానిమల్, క్లాస్ డాగ్ 1 ఎక్స్టెండ్స్ యానిమల్. ఇక్కడ డాగ్ అనేది యానిమల్ నుంచి ప్రాపర్టీస్ అన్నింటినీ తెచ్చుకుంటుంది. అంటే ఇది డాగ్ అనేది సబ్ క్లాస్ అనమాట. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. డాగ్ 1 కి d అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు system.out.println d అనేది యానిమల్ కి సంబంధించిందో కాదో చెక్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం క్రియేట్ చేసింది డాగ్ కి క్రియేట్ చేసాం. డాగ్ అనేది యానిమల్ నుంచి వచ్చింది. సో d ఇన్స్టాన్స్ ఆఫ్ యానిమల్ కాదో చూసుకుంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే అది యానిమల్ నుంచి వచ్చిందని డాగ్ తీసుకుంది, డాగ్ నుంచి డి తీసుకుంది. అలా అదే ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది నల్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అది ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూడండి, మీకు కనిపిస్తుంది కదా. క్లాస్ డాగ్ d2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ డాగ్ d2. డాగ్ 2 కి d అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. అది ఈక్వల్స్ టు నల్ అని తీసుకున్నాం. సో d ఇన్స్టాన్స్ ఆఫ్ డాగ్ 2 అని చూసుకుంటే అది ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ కోసం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.